ఇక్కడ మా ఇంట్లో తులసి కోటలో వాటర్ సరిగ్గా ఆగట్లేదు అండ్ వాటర్ ఆగక చెట్టు కూడా పాడైపోతుందని ఆ తులసి కోటని పక్కన పెట్టి ఇటుకలతో ఇలా టెంపరరీగా తులసి కోట తయారు చేసుకుంటున్నా. అంటే ఇంకో తులసి కోట తెచ్చే వరకు ఇంట్లో తులసి చెట్టు ఉండకపోతే బాగుండదని ఇట్లా చిన్నగా ఇటుకలతో తయారు చేసిన. ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్తా. ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు గాడిదపై సరుకులు అన్నీ వేసుకొని పొరుగురికి వెళ్ళి సరుకు అమ్ముకునేవాళ్ళు. సరుకు అంతా అయిపోయాక భార్యకి కాళ్ళు లాగుతున్నాయని అంటే భర్త సరే నువ్వు గాడిదపై కూర్చో, నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్తాడు. భార్య సరేనండి అని గాడిదపై కూర్చుంటుంది. అయితే కొంచెం దూరం వెళ్ళాక ఆరు బయట ముచ్చట్లు పెట్టుకునే అమ్మలక్కలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, చూసారా ఆ అమ్మాయికి ఎంత పొగరు, భర్త ఏమో నడుస్తున్నాడు, భార్య అయ్యుండి కూడా దర్జాగా గాడిదపై కూర్చొని ఎలా వెళ్తుండో చూసారా అని అక్కడ కూర్చున్న అమ్మలక్కలందరూ ముచ్చట్లు పెడతారు. అది విన్న భార్య, ఏవండి నేను నడుస్తాను, మీరే గాడిదపై ఎక్కి కూర్చోండి అని చెప్తుంది. అయితే సరేనని భర్త గాడిదపై కూర్చుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అరుగుపై కూర్చున్న జనాలు ఏమంటారు, పాపం ఆడపిల్లని నడిపిస్తూ ఎంత దర్జాగా కూర్చున్నాడో చూడండి మహారాజులాగా అని ఇంకొందరు ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారు. ఇక్కడ భార్యకి ప్రాబ్లం లేదు, భర్తకి ప్రాబ్లం లేదు, అక్కడ చూసే జనాలకు మాత్రమే ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకా వీళ్ళు చేసేదేం లేక ఇద్దరు నడుస్తూ గాడిదని నడిపించుకుంటూ ఇద్దరు నడుచుకుంటూనే వెళ్తారు. అయితే అట్లా గాడిదని నడిపించుకుంటూ వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ చూసే చుట్టుపక్కల జనాలు ఏమంటారంటే, వీళ్ళకేమైనా పిచ్చా, ఆ గాడిద పైన బరువేం లేదు, వీళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు, దానిపైన ఎవరన్నా ఒకరు కూర్చోవచ్చు అని అక్కడున్న జనాలు అంటారు. అది విన్న భార్యాభర్తలు ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలే, వాళ్ళని చూసి నవ్వుకుంటూ వచ్చేసారు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మనం ఏ పని చేసినా మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అంటనే ఉంటారు. అందుకే ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడం మంచిది. అంటే మనం ఇంట్లో వాళ్ళకి నచ్చితే ఓకే, బయటి జనాల్ని పట్టించుకోవద్దు. అండ్ ఇప్పటివరకు నేను చేసింది క్రాఫ్ట్ అనమాట, ట్రాఫిక్ సిగ్నల్స్. మా బాబుకి స్కూల్లో కలర్స్ డే సెలబ్రేషన్స్ ఉంటే ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు అలా ట్రై చేసా. ఫ్లవర్ థీమ్ ఎందుకంటే నార్మల్గా ట్రాఫిక్ సిగ్నల్స్ రౌండ్గా ఉంటే నార్మల్గా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఫన్ వేలో ఫ్లవర్ థీమ్లో చేసిన, కిడ్స్ కాబట్టి. అండ్ స్కూల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నేను వెళ్ళి వీడియో తీయలే కాబట్టి ఇట్లా గుర్తుండిపోతుందని ఇంట్లో వీడియో తీసిన. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా చిన్న లైఫ్. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే